కరెన్సీస్ ఇన్ టాలీ. టాలీలో మల్టిపుల్ కరెన్సీస్ని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం కొన్ని సందర్భాల్లో ఉంటుంది. అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నప్పుడు రకరకాల కంట్రీస్లో ఆ యొక్క కంపెనీ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఆయా కంట్రీ స్పెసిఫిక్ కరెన్సీని వాళ్ళు వాడాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే వాటి మధ్యలో ఉండే రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజెస్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి టాలీలో మనకి F11 ఫీచర్స్లోకి వెళ్ళినట్లయితే, అకౌంటింగ్ ఫీచర్స్లోకి వెళ్తే మీకు అలో మల్టీ కరెన్సీ అని ఉంది. సో దీన్ని ఎస్ అని ఇవ్వండి. సో ఎస్ అని ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి చూసినట్లయితే కరెన్సీస్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ రావడం జరిగింది. ఈ కరెన్సీస్లో క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్, రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈ 4 కూడా ఉన్నాయి. మరి ఫస్ట్ క్రియేట్ తీసుకున్నట్లయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు ఆర్ఎస్ ఉంటుంది, రూపీస్ అనే కరెన్సీ. అట్లాగా ఉంటా డాలర్, కీబోర్డ్లో డాలర్ సింబల్ ఉంది. కీబోర్డ్లో లేని సింబల్స్ ఫర్ ఎగ్జాంపుల్ పౌండ్ కావాలనుకోండి, Alt 156 ప్రెస్ చేసిన తర్వాత Alt 6 ఒకేసారి వదిలేస్తే అట్లా, అంటే ఇవి యాస్కీ కోడ్ ప్రకారం అట్లా వస్తాయి అన్నమాట. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ కావాలి అనుకోండి, Alt 157 ఇట్లా మనం డిఫరెంట్ సింబల్స్ని, కీబోర్డ్లో లేని సింబల్స్ని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూసినట్లయితే నేను డాలర్ ఇస్తున్నాను, ఫార్మల్ నేమ్ డాలర్. అట్లానే నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ కావాలా, అమౌంట్స్ ఇన్ మిలియన్స్ కావాలా, ఈ సింబల్ సఫిక్స్ టు అమౌంట్స్కి సింబల్ సఫిక్స్ చేయాలా వద్దా, ఎస్. స్పేస్ బిట్వీన్ అమౌంట్స్ అండ్ సింబల్, ఎస్. ఓకే, అమౌంట్స్ ఇన్ వర్డ్స్ డెసిమల్ ప్లేసెస్లో ఉన్నప్పుడు ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కావాలి, ఓకే 2 వదిలేస్తున్నాను, ఎంటర్, ఎస్. సో మనకి ఇప్పుడు రూపీస్ ఉంది, అట్లనే డాలర్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు రూపీస్ని కావాల్సి ఉంటే మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే ఉంటుంది ఇదంతా కూడా, మధ్యలో కంపెనీ మధ్యలో ఇవంతా కూడా రావు. స్టార్టింగ్లోనే మనకి ఏ కరెన్సీస్ కావాలనేది ఫస్ట్లోనే క్రియేట్ చేసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. డేట్ ఇవ్వండి, కరెన్సీ డాలర్, స్టాండర్డ్ రేటు ఫర్ ఎగ్జాంపుల్ 40 రూపీస్, స్పెసిఫైడ్ రేటు 41 రూపీస్ అనుకోండి, సెల్లింగ్. అట్లనే బయింగ్ రేటు స్పెసిఫైడ్ వచ్చేసి 42 రూపీస్ అనుకోండి పర్ డాలర్. ఓకే, ఎస్. సో ఇప్పుడు మీరు వోచర్ ఎంట్రీలోకి వెళ్ళినట్లయితే అకౌంటింగ్ వోచర్స్ ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ తీసుకుంటాం. సో ఇక్కడ క్యాష్, సాలరీస్ పే చేస్తాం. ఇప్పుడు నేను డాలర్ ఇచ్చి $300 అంటున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి మీకు రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫారెక్స్ అమౌంట్ ఇట్లా, అదే రూపీస్లో అయితే ఎంత ఉంటుంది, 12,600 రూపీస్ ఉంటుంది మనం రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రకారం, 40 రూపీస్ పర్ డాలర్ ప్రకారం చూసినట్లయితే. ఓకే, ఇప్పుడు ఏమన్నా ఆల్టరేషన్స్ కావాలన్నా కానీ మనం చూసుకోవచ్చు. ఇవి ఇంతకు ముందర ఇచ్చిన కాస్ట్ సెంటర్స్ వస్తున్నాయి. ఓకే, సో ఈ విధంగా మీరు చూడండి ఇట్లా మనం డాలర్లో ఇస్తే రూపీస్లోకి కన్వర్ట్ అయ్యి ట్రాన్సాక్షన్ అంతా కూడా జరుగుతుంది. ఓకే, ఆ విధంగా మల్టీ కరెన్సీస్ని మెయింటైన్ చేయొచ్చు. అట్లనే ఒక కరెన్సీ ఇక వద్దు అనుకోండి, ఆ కరెన్సీలోకి వెళ్ళండి మీరు, ఆల్టర్ డాలర్, Alt D ప్రెస్ చేయండి. అయితే ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు Alt D ప్రెస్ చేసినా కానీ రిమూవ్ కావటం లేదు. మామూలుగా అయితే అలా రిమూవ్ చేసేయచ్చు అనమాట స్టార్టింగ్లోనే. ఓకే, Alt D
డూ యూ వాంట్ టు డిలీట్ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ అంటే అది డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఆ విధంగా మీరు ఒక కరెన్సీ రిమూవ్ చేయడం కూడా కుదురుతుంది.